హలో! హాయ్ అండి. ఈరోజైతే మనం తీసుకున్న ట్రేడ్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ న్యాచురల్ గ్యాస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఏప్రిల్ ఫ్యూచర్స్ న్యాచురల్ గ్యాస్. మనము ఫ్యూచర్ చార్ట్ చూస్తే మాత్రమే మనము దీంట్లో నార్మల్ ట్రేడ్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఎంసీఎక్స్‌కి. సో, ఎంత వోలటైల్‌గా ఉంటుంది అంటే మార్నింగ్ అంతా ఉన్నా కానీ 4:30 తర్వాత నుంచి మాత్రం చాలా వోలటైల్‌గా ఉంటుంది. జాగ్రత్తగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేవి ముందే ప్లాన్ చేసుకొని ఉండాలి. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం న్యాచురల్ గ్యాస్ ఓపెన్ చేసి చూస్తే ఇది ఈరోజు న్యాచురల్ గ్యాస్ అనేది వైడ్ సిపిఆర్ ఉంది కాబట్టి మొమెంటం అనేది ఎక్కువగా రాదు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు న్యాచురల్ గ్యాస్లో ఎలాంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు. ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ అయితే చేస్తున్నాను. అండ్ 337 లెవెల్ అండ్ 330 లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్స్. ఒకవేళ ఇవి క్రాస్ అయ్యాయి అంటే డౌన్వర్డ్ మూమెంటం మనం ఈ న్యాచురల్ గ్యాస్లో చూడడానికి ఛాన్స్ ఉంది. 327 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది బికాజ్ అది సపోర్ట్, కానీ అంత మూమెంటం చేస్తుంది అనేది కొంచెం డౌటే బికాజ్ ఆఫ్ వైడర్ సిపిఆర్. సో, నెక్స్ట్ మనం క్రూడ్ ఆయిల్ ఏపీఎల్ ఫ్యూచర్స్ చార్ట్ని ఓపెన్ చేసి చూపించేస్తాను. నేను ఈరోజైతే క్రూడ్ ఆయిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. 245కి ఎంట్రీ అని తీసుకున్నాను. అండ్ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఎందుకు ఎలా తీసుకున్నానని చెప్తాను. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో, ఆ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ మనం చూసినట్టయితే 5,996 లెవెల్ అండ్ 5,950 లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్స్ ఈ రెండు. ఇక్కడ నుంచి కూడా మనకి మొమెంటం అప్వర్డ్ రావడం లేదు, ఇక్కడ నుంచి కన్నా డౌన్వర్డ్ ఫాల్ ఎక్కువగా రావడం లేదు. ఇది ఒక సపోర్ట్గా మనకి పోయిన వీక్ అంతా కూడా, ఈ వీక్ అంతా కూడా మనకి ఇది ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మనము ఇంపార్టెంట్గా మార్క్ చేసుకొని పెట్టుకుంటాము. మనకి మొమెంటం అనేది ఎంతో స్పీడ్గా ఉంటుందో అంతే స్పీడ్గా ఆప్షన్స్లో రివర్సల్ అవుతాయి దీంట్లో. ఎందుకంటే ఇది మనకు చార్ట్ మూవ్ అయినప్పుడు ఆప్షన్స్ ప్రీమియంలో మొమెంటం రాదు. కాబట్టి మనం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని ఫిక్స్డ్గా పెట్టుకుంటే ఓవర్ లాసెస్ కాకుండా ఉంటాయి. అందుకనే ఈ కమోడిటీ అండ్ ఎంసీఎక్స్ ట్రేడింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఈ కాపర్లో ఎంట్రీ అనేది తీసుకోలేదు బికాస్ కాపర్లో ప్రీమియమ్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయి ఏప్రిల్ ఫ్యూచర్స్ ఏప్రిల్లోకి వచ్చింది. కాబట్టి కాపర్లో నేను ఎలాంటి ట్రేడ్ అనేది అయితే తీసుకోలేదు. ఓన్లీ క్రూడ్ ఆయిల్లో మాత్రమే తీసుకున్నాను. అది ఓన్లీ 500 పాయింట్స్ మాత్రమే, 5 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను. 570 రూపీస్ ప్రాఫిట్ అనేది నాకు వచ్చింది. 5,950 కాల్ని నేనైతే తీసుకున్నాను. అండ్ 5 పాయింట్స్ టార్గెట్ని పెట్టుకున్నాను అండ్ 2 పాయింట్స్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. మనకి దానిలో ఒక సూపర్ అనేది కూడా మనకి వచ్చింది. మీరు చూసినట్టయితే దాంట్లోనే స్టాప్ లాస్, టార్గెట్ అండ్ ట్రైలింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే దన్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నా లింక్ ద్వారా కాదు, నార్మల్గా దన్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.